వంకలేనమ్మ డొంకెట్టుకు ఇచ్చిందంట. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అలాగే ఉంది. ఎలక్షన్లలో ఇచ్చిన హామీలని పూర్తి చేసే దమ్ము ధైర్యం లేదు. కానీ రోజు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని ఏడవడం, నెల మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని ఏడవడం, సంవత్సరం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని ఏడవడం, ఇది ఒక్కటే పనిచేసిండు చంద్రబాబు నాయుడు గారు. కానీ ప్రజల గురించి ఏ రోజు ఆలోచించలేదు చంద్రబాబు నాయుడు గారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మీడియాతో మాట్లాడుతూ కొన్ని వింత విచిత్రమైన మాటలు మాట్లాడాడు. ఏంటా వింత విచిత్రము ఒకసారి చూద్దాం. ఎవరు ఇది? నేను ఎందుకే మీకు మాట చెప్పాను, విచిత్రమైనటువంటి మనస్తత్వాలు ఉండే వ్యక్తుల వారిగా ఉంటారు. ఎవరున్నా మాట్లాడతారా? పోలీసులు తిడతారా? పబ్లిక్ని తిడతారా? మనం చెప్పి మీరు నరికేండ్రా పోయేసి అని చెప్తారా మీరు? ఎంత బాగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా దండం అండి, ఒంగోని దండం. ఎందుకంటే పోలీసులను తిడతారా అంటున్నారు. ఎలక్షన్లకి ముందు పోలీసులని నోటికి ఎంత వస్తే అంత మాట అన్నది మీరు. మీ కుమారులు అయినటువంటి గౌరవనీయ మంత్రి గారు లోకేష్ గారు పేరు పెట్టి మరి పోలీసుల ఫలానా ఎస్పీ అని చెప్పేసి పేరు పెట్టి మరి ఆ వ్యక్తిని దూషించరు, ఆ పోలీస్ ఆఫీసర్ని దూషించేటటువంటి వ్యక్తులు మీరు. ఈరోజు అధికారంలో కూర్చొని చల్లగా ఏసీలో కూర్చొని పోలీసులను తిడతారా అంటే తిట్టిందే మీరు. చంపేయమని చెప్తారా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని రాళ్లతో కొట్టండి, సీసం పోయండి, ఇంకేదో అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి మీరే కదా. అప్పుడు మీకు ఇవన్నీ గుర్తు రాలేదా? విచిత్రమైన మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి నాకెందుకో మీరే అనిపిస్తుంది. అప్పుడు మర్చిపోయారా ఏంటి? అదేదో సినిమాలో 15 నిమిషాలకు మర్చిపోతాడు హీరో. సేమ్ అట్లనే చంద్రబాబు నాయుడు గారు పాత విషయాలు సంవత్సరం కింద మర్చిపోయినట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని అదేదో భూములకి ఏదో చేస్తా అన్నాడు, భూస్థాపితం చేస్తా అని చెప్పేసి డైలాగ్ కొట్టింది మీరే కదా సార్. ఆ విషయాలు మర్చిపోయారా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రిగా ఉండే, ముఖ్యమంత్రిని పట్టుకుని రాళ్ళతోటి కొట్టండి, సీసం పోయండి అన్నారు మీరు. అప్పుడు ఈ ఆలోచన లేదా మీకు? ఆ రోజు గుర్తు రాలేదా ప్రజలు? అరే నేను రాజకీయ నాయకుడినే, నేను ఇలా మాట్లాడకూడదే అని చెప్పేసి అనిపించలేదా మీకు? వినండి ఏమంటున్నారు. ఏంటి ఇవన్నీ? ఏంటి ఎవరైనా ఎక్కడ విన్నారా మీరు? విన్నాం. నేను ఒకటే చోట విన్నా, ఇప్పుడు చూసారు ఈ పోకడి రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒరవడు ఉందా? ఉంది. ఓన్లీ టీడీపీలో ఉంది అన్నటువంటి నాయకులు ఎవరు అంటే మీరు, మీ నాయకులు లోకేష్ గారితో సహా. భారతదేశంలో ఎక్కడ చూడలేను నేను, కేవలం టీడీపీలను చూసిన. టీడీపీలోనే మీరు, మీ సుపుత్రులు, మీ నాయకులు పోలీసులని ఇష్టారీతిన దూషించరు. అచ్చెన్నాయుడు గారు అన్నటువంటి ఒక మాట నాకు చాలా బాగా గుర్తుంది. డాష్ గీ తినడానికి వచ్చారా అని చెప్పేసి పోలీసు వాళ్ళని ఇష్టారీతిన మాట్లాడాడు. అప్పుడు ఈ మాటలన్నీ గుర్తు రాలేదా మీకు చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు అధికారంలోకి వస్తే గుర్తొస్తున్నాయా? అంటే మీరు అధికారంలోకి వచ్చిందే ఈ పనులు చేసి, ఈరోజు వేరే వాళ్ళు ఈ పనులు చేస్తున్నారని చెప్పేసి మీరంతగా బాధపడుతుంటే నాకు కూడా బాధేస్తుంది. విన్నాం. చంపేయండి, పొడి చేయండి, లేదంటే ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమాన్స్ట్రేట్ చేసి ఆనందపడిపోవడం. చంపేయండి, పొడి చేయండి అన్నది మీరే. భారతదేశంలో బహుశా ఎవరు అనుండరు. జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టండి, సీసం పోయండి, పాతేయండి అని చెప్పింది మీరు. ప్లే కార్డ్ ఎవడండి పట్టుకున్నది? ఇది ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి ప్లే కార్డ్ పట్టుకున్నాడు. ఈ వ్యక్తి పేరు రవితేజ అంట. ఎవడి ఈ వ్యక్తి అంటే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇంకో ఐడి కార్డుతో, ఎన్రోల్మెంట్ కార్డుతో సహా మొత్తం ఉంది. టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి 2024 దాకా టీడీపీలో ఉన్నాడంట. 2024 తర్వాత టీడీపీ వదిలేసిండో మరి వైసీపీ నచ్చి వైసీపీలోకి వచ్చిండో కానీ మీ వ్యక్తే, మీయోడే పాతోడు ప్లే కార్డు పట్టుకొచ్చిండు. మరి మీరు పంపించరా ఏమన్నా? కక్షలో భాగమా సత్రపల్లికి? ఒకసారి దయచేసి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఎంత బాగా మాట్లాడుతున్నారు సార్. అసలు ఏమీ చేయని చిన్న పిల్లడు మాట్లాడతాడు కదా, అట్లా మాట్లాడుతున్నారు. అంతా చేసింది మీరు. ఇష్టారీతిన దూషించరు. పోలీసులని చూడలేదు, అధికారులని చూడలేదు, ఒక ముఖ్యమంత్రి అని చూడలేదు. ఇష్టారీతిన దూషించి ఈరోజు మాట్లాడతారా? అట్లా మాట్లాడతారా? అదేంటి భారతదేశంలోనే ఎక్కడ లేదే అంటారు. ఎక్కడ లేదు సార్, ఉన్నది మీ దగ్గరే, టీడీపీ పార్టీ దగ్గరే ఉంది. యాటు నెక్స్ట్ చూడండి. ఎక్కడికి పోతున్నాం? దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో? ఏం నేర్పించారు? రాళ్ళతో కొట్టడం నేర్పించారు, మీరే నేర్పించింది. సీసం పోయడం నేర్పించారు, పాతేయడం నేర్పించారు.
మీరే కదా నేర్పించింది, మీరే కదా అన్నది, మీరే కదా చెప్పింది. ఆ విషయాలు గుర్తులేవా? ఆ రోజు సమాజం గుర్తు రాలేదా? అరే నేను ఈ మాట అంటే ఎట్లా? మీరు అన్న ఆ మాట వల్ల ఎవడో ఒకడు పరిమాణ పోరంబోకు రాయేసిండు. రాయేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కనుపైన పలిగిపోయింది మొత్తం. అదే కొంచెం కింద తగిలి ఉంటే ఆ రోజు అన్నదెవరు? మీరు. అదే కక్ష తీర్చుకోవాలంటే ఆ రోజు అధికారంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ చేశాడా? ఏమన్నా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా? రాజకీయాలు ఇంత చిల్లరగా మారిపోయాయని చెప్పేసి బాధపడ్డాడు, వదిలేశాడు ఆ విషయాన్ని. ఈరోజు ఒక్క ప్లేకార్డు పట్టుకుని ఎవడో వస్తే ముఖ్యమంత్రి గజ గజ గజగా ఆడిపోతాడు. నాకు అర్థం కాదు ఇది ఎక్కడ లాజిక్. ప్లేకార్డు చూసి ముఖ్యమంత్రి భయపడేది నాకు అర్థం కాదు. పెద్ద పెద్ద తోపులను చూసి ముఖ్యమంత్రి భయపడ్డాడు. ఇంతమంది ముఖ్యమంత్రులను చూసాం, ఒక చిన్న ప్లేకార్డు చూసి భయపడిపోయి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారంటే ముఖ్యమంత్రి స్థాయి ఇంతలో దిగజార్చాలా మీరు? చూడండి, చాలా ప్రమాదం ఇవన్నీ, చాలా ప్రమాదం. ఎవరు ఇది నేను ఎందుకే మీకు మాట చెప్పాను, విచిత్రమైనటువంటి మనస్తత్వాలు ఉండే వ్యక్తుల వారిగా ఉంటారు. ఎవరన్నా మాట్లాడతారా? పోలీసులు తిడతారా? పబ్లిక్ని తిడతారా? ఇది మళ్ళీ ప్లే అవుతుంది. విచిత్రమైన మనస్తత్వాలు ఉన్నటువంటి వ్యక్తులు అంటే అట్లా ఉంటారంట. అవును, సేమ్ ఇలాగనే ఉంటారు. విచిత్రమైన మనస్తత్వాలు. పోయిన ఏడాది ఏం మాట్లాడినామో ఈ ఏడాది మర్చిపోతారు. పోయిన నెల ఏం మాట్లాడినామో ఈ నెల మర్చిపోతారు. పోయిన ఏడాది ఏం హామీలు ఇచ్చామో ఈ ఏడాది మర్చిపోతాం. జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటల ప్రోగ్రాం అది ప్రెస్ మీట్ పెట్టి 2.5 గంటలు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం ఏ చోట ఫెయిల్ అయింది అని చెప్పేసి మొత్తం చిలకకి పెడతాం కదా నోట్లోకి, అట్లా పెడితే దాని గురించి మొత్తం మాట్లాడకుండా, ఎందుకంటే అక్కడ మాట్లాడే ధైర్యం లేదు. ఆయన చెప్పినవన్నీ నిజాలు కాబట్టి, ఆ డేటా కరెక్ట్ కాబట్టి అవి మాట్లాడరు. అవన్నీ మాట్లాడకుండా లాస్ట్లో ఈ ప్లేకార్డ్ ఒకటి దొరికింది, ఒకటి దొరికినాడు, వీడిని పంపించారు. అసలు నాకైతే డౌట్, వీడిని పంపించారు ముందుగానే ప్లాన్ ప్రకారం పంపించారు. ఇది ఒకటి దొరికితే ఆ పచ్చ మీడియా అయితే పిచ్చోళ్ళు అయిపోతారు. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా అబ్బబ్బబ్బబ్బా. ఆ వెంకటకృష్ణ గారు అయితే ఆయన ఫేస్ చూస్తుంటే నాకు బాధేస్తుంది. మాడిపోయింది మొత్తం ఫేసు. దోశ వేస్తాం కదా, లేదంటే అట్టే వేస్తాం కదా, వేసి కొద్దిసేపు చూడకపోతే నల్లగా అయిపోద్ది, అట్లా అయిపోయింది ఫేస్ ఆయన పాపం. జగన్మోహన్ రెడ్డికి ఇంతమంది వచ్చారా జనాలు? 100 మందికి పర్మిషన్ ఇస్తే 60,000 మంది వచ్చారా? అదేంది అని చెప్పేసి పాపం తట్టుకోలేక ఆయన ఈ ప్లేకార్డు చూపించుకొని బతున్నాడు. ఆయన మాత్రమే కాదు, పచ్చ మీడియాలో అందరికైతే ఇదే సబ్జెక్ట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డేటా మొత్తం కరెక్ట్ ఉంది, ఏం మాట్లాడాలో తెలియదు. అందుకే ఈ చిల్లర రాజకీయాలు. ఇదొక రాజకీయం. ఇంకో ఆయన పెద్ద ఆయనంటే గుద్దేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు బండ్లు పెట్టి. ఇంకా పోలీసులే ముందుకు వచ్చి అది ఎవరో ప్రైవేట్ బండి ఎవరినో గుద్దితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే లేదని చెప్పేసి అక్కడ క్లియర్గా వచ్చినటువంటి విషయం. ప్రైవేట్ బండి అంటే అది నెంబర్తో సహా గుంటూరు ఎస్పీ గారు చెప్పారు. కానీ అబద్ధం చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ గుద్దేసి. ఇంకోటి ఏంటి, తొక్కిసలాటలో చనిపోయింది ఒక వ్యక్తి. అదే ఆ వ్యక్తి గుండెపోటుతో చచ్చిపోతే తొక్కిసలాట అంటారు. ఇట్లా బదనాం చేస్తాడు. అంటే పాయింట్లు మాట్లాడరు, విషయం మాట్లాడరు, విషయ పరిజ్ఞానం ఉండదు. ఒక వ్యక్తి దరిద్రం ఏంటంటే చచ్చిపోయిన వ్యక్తి విగ్రహావిష్కరణకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చచ్చిపోయిన వ్యక్తిని బదనాం చేస్తున్నారు. ఏదో బెట్టింగ్లు కాసిండు, బెట్టింగ్లలో లాస్ అయిపోయి చచ్చిపోయిండు, ఆత్మహత్య చేసుకున్నట్ట. అమ్మ ఆ వ్యక్తి విగ్రహమే వెండి విగ్రహం రా బాబు, ₹1 కోటి విగ్రహం. ఎకరాల కొద్ది భూమి ఉంది ఆ వ్యక్తికి, చనిపోయిన వ్యక్తికి ఎకరాల కొద్ది భూమి ఉంది. ఆ వ్యక్తి బెట్టింగ్లు ఆడి బెట్టింగ్లో ఓడిపోతే ఆత్మహత్య చేసుకున్నాడా? మరి మొన్న మీరు ఏదైతే ప్రైవేట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారు కదా ఒక ఫ్యామిలీకి, ఆయన పేరు గౌరవనీయులు స్వర్గీయ చంద్రయ్య గారు, ఆయన ఎట్లా చచ్చిపోయాడు? ఆయన ఫ్యాక్షన్ గొడవలు కదా చచ్చిపోయింది. చంపింది ఎవరు? మీ టీడీపీ పార్టీ వాళ్ళే కదా. అయినా కూడా ఆ విషయాన్ని పక్కకు దోసేసి మెల్లగా వచ్చి ఆయనను వైసీపీ వాళ్ళు చంపారని చెప్పేసి ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేసేసి ఆయన కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారు. ఏ ప్రాతిపదికన ఇచ్చారు గవర్నమెంట్ ఉద్యోగం? గవర్నమెంట్ ఉద్యోగం విలువ ఏంటో తెలుసా మీకు? అసలు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు తెలుసా మీకు? అసలు రాష్ట్రంలో ఒక ఆడబిడ్డ మీద అత్యాచారం జరిగితే ప్రభుత్వం కాపాడలేకపోతే అట్లాంటి కుటుంబానికి ఇచ్చారు అంటే హ్యాట్స్ ఆఫ్, మంచి పని చేశారు మగోళ్ళు. బార్డర్లో ఒక వీరుడు చనిపోతే అమరుడైతే ఆ వీరుడు కుటుంబానికి ఇచ్చారంటే హ్యాట్స్ ఆఫ్ మగోళ్ళు. ఫ్యాక్షన్ గొడవలలో ఒక పార్టీ వ్యక్తి చనిపోతే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారా? రేపు పొద్దున ప్రభుత్వం మారిపోతే పీకి పడేస్తే ఏమన్నా ఉండాలి. ఇంకా చాలా మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారు. ఏం మాట్లాడండి ఒకసారి చూద్దాం. సినిమాలో చూపిస్తారు కదా, చూద్దాం.
చాలా మంచి పాయింట్ మాట్లాడాడు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. చంపేస్తే కూడా సినిమాలో చూపిస్తారు కదా, సినిమాలో మనుషులు చంపుతారు కదా, చంపితే తప్పేటి? మీరు చెప్పండి నాకు, నేను అడిగా క్వశ్చన్. అంటే ఇంక ఏంటి, నేను రేపు చేసినా చంపలేదు, తప్పలేదు, మా బాబాయిని లేపేసినా తప్పలేదు, నువ్వు అడగడానికి అంటే ఎక్కడికి పోతున్నాం మనం? ఇక్కడ రెండు విషయాలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి అంటే సినిమాలలో చంపేస్తే తప్పలేదు కదా, మరి నిజ జీవితంలో కూడా చంపేయమంటారా అని చెప్పేసి. చంపేయడం అన్నది అది హీనమైన చర్య, నీచమైన చర్య, చట్టరీత్యా నేరం. చంపేయడాల గురించి ఎవరు మాట్లాడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిండా? మీ పార్టీకి చెందిన వాడు ఒకడు ప్లేకార్డు పట్టుకొని వచ్చి రపా అని దాని మీద రాసుకుంటే దానికి కూడా సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా? నాకు అర్థం కాని విషయం. మీ పార్టీ వాడు ఒకడు వచ్చి రాసుకొని పోతే దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా అన్నది నా ప్రశ్న. దీనికి సమాధానం చెప్పండి. రెండవది, ఏదో అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, బాబాయిని ఏదో అన్నాడు, ఒకసారి వినండి. తప్పలేదు, నువ్వు అడగడానికి అంటే ఎక్కడికి పోతున్నాం మనం? మీరు చెప్పండి నాకు, నేను అడిగా క్వశ్చన్. అంటే ఇంక ఏంటి, నేను రేపు చేసినా చంపలేదు, రేపు చేసినా తప్పలేదు, మా బాబాయిని లేపేసినా, రేపు చేసినా బాబాయిని లేపేసినాను. రేపు చేసినా ఏంటి అంటే నేను తప్పుకుంటున్నానా? సబ్జెక్టు కరెక్షన్ ఒకసారి కరెక్ట్ చేయండి. ఎవరిని రేప్ చేశారు అండ్ బాబాయిని చంపడం అంటారేంటి? ఎవరు చంపారు? ఆ విషయం కోర్టులో ఉంది, ఆ కేసు కోర్టులో ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో మీరు వచ్చి బాబాయిని చంపేశారని చెప్పేసి ధృవీకరించేస్తారా? మీరు కోర్టా? మీరు ఎవరు? మీకు ఏమో అధికారం ఉంది ధృవీకరించడానికి? మీకున్న అధికారం ఏంటి అది చెప్పండి. మీకు అధికారం ఉందా అసలు ధృవీకరించడానికి? లేదు, అది కోర్టుకు ఉన్నటువంటి అధికారం. మీరు ఒక ముఖ్యమంత్రి, మీరు కోర్టు కాదు. అయినా కూడా కోర్టులు వర్డిక్ట్ ఇవ్వడానికి ముందు మీరే వర్డిక్ట్ ఇస్తారు, అబద్ధాలు చెప్తారు. నారా లోకేష్ గారు అదే పని, బాబాయిని చంపారు. ఎవరు చెప్పాడు అసలు? కోర్టు ఏమైనా చెప్పిందా? లేదు. మభ్యపెట్టాలి, ప్రజల్ని మభ్యపెట్టాలి. నిజంగా ధైర్యం ఉంటే డేటా గురించి మాట్లాడండి, ఈ డేటా మీద మాట్లాడండి. ఈ డేటా రాంగ్ అని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పినటువంటి డేటా ఇది రాంగ్ అని చెప్పండి. చెప్పగలరా? చెప్పలేరు. అందుకే మభ్యపెట్టాలి, సైడ్ ట్రాక్ చేయాలి, విషయాలను సైడ్ ట్రాక్ చేయాలి. ప్రజలు అంత పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నారా? ప్రజలు అంత ఎర్రోళ్ళలాగా కనిపిస్తున్నారా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఎంత ఘోరంగా మోసం చేస్తున్నారు సార్, ఎంత సక్సెస్ఫుల్గా మోసం చేస్తున్నారు సార్. ఇలా చూడండి. తప్పలేదు, నువ్వు అడగడానికి అంటే ఎక్కడికి పోతున్నాం మనం? నేను ఏమైనా చేస్తా, మీరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి? అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? ముందుగా ఆయన మానసిక స్థితి ఏంటో నాకు తెలియదు, కానీ మీ మానసిక స్థితి గురించి కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే మీరు మాట్లాడాలి కాబట్టి తప్పట్లేదు, లేకపోతే మాట్లాడకూడదు. ఒక వ్యక్తి మానసిక స్థితి గురించి మనం మాట్లాడుతున్నాం అంటే మన మానసిక స్థితి ఏంటంటే విషయాలు మనకి అంటే మీకు అనుకూలంగా మలుచుకోవడం, మాట్లాడితే సబ్జెక్ట్ కాకుండా వేరే చెదాలను మాట్లాడడం అన్నది మానసిక స్థితి. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఆ మానసిక స్థితికి వచ్చారు. సబ్జెక్టు మాట్లాడండి, ప్రజలకు చేయాల్సిన మంచి గురించి మాట్లాడండి అంటే అది మొత్తం వదిలేసి మానసిక స్థితుల గురించి మాట్లాడతారంట. నిజంగా సబ్జెక్టు మాట్లాడండి, చూద్దాం. నిజంగా చెప్పండి దీనికి సమాధానం. అన్ని స్కీమ్లకి కలిపి 79,867 కోట్లు అయితే ఇక్కడ చూడండి, ఇంత కావాలి మనకి. మీరు బడ్జెట్లో పెట్టింది కేవలం 17,179 కోట్లు. ఎవరిని మోసం చేద్దామని పెడుతున్నారు? కేవలము తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, దీనికే 32,400 కోట్లు కావాలి. కానీ మీరు బడ్జెట్లో పెట్టింది కేవలం 17,179 కోట్లు. అంటే ఒక్క స్కీమ్లో సగం కూడా మీరు బడ్జెట్లో పెట్టలేదు. ప్రజల్ని మభ్యపెడుతున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. మళ్ళా అడిగితే మానసిక స్థితి అంటారు. ఏది దొరకట్లేదు. పూర్వం కూడా సైకో, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని జగన్ సైకో, జగన్ మీ సుపుత్రుడే అన్నది, మీరు అన్నది. ఇప్పుడు మళ్ళీ అదే మానసిక స్థితి అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి అన్నది ఎంత స్ట్రాంగ్ అంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. 4 పార్టీలు ఒకవైపు నిలబడి ఉంటే ఒక్కడే ముందు నిలబడి పోరాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి. మీలాగా ఎవరిని పడితే వాడిని కలుపుకోబోడు కాదు. ఒకసారేమో బీజేపీతో కలుస్తారు, మళ్ళీ బీజేపీతో ఊడిపోతారు. మళ్ళీ ఒకసారేమో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మా పార్టీ పుట్టింది అంటారు, కాంగ్రెస్ అంటేనే అది ఇది అని చెప్పేసి తిడతారు. మళ్ళీ వచ్చి
నిస్సిగ్గుగా మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలంగాణలో పోటీ చేస్తారు. మళ్ళీ ఒకసారేమో పవన్ కళ్యాణ్ గారు పవనపుత్రుడు అని చెప్పేసి పొగుడుతారు. మళ్ళీ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని తీసి తోపుచర్యలకు తోస్తారు. మళ్ళీ అవసరం వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు బీజేపీతో కలుస్తారు. మళ్ళీ అవసరం వచ్చిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారితో కలుస్తారు. కలిసి రాజకీయం చేస్తారు. కలవకుండా రాజకీయం చేసే సత్తా దమ్ము లేదు. మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి గురించి మాట్లాడతారు. 2010లో కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేసిండు. 2014లో బీజేపీ ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేసిండు. 2019లో బీజేపీ రిజెక్ట్ చేసిండు. 2024లో మొన్న బీజేపీ మీకంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేసిండు. లేదు నేను ఒంటరిగా పోరాడతా అన్నాడు. ఆ వ్యక్తి మానసిక స్థితి గురించి మీరు మాట్లాడుతున్నారా? ఒక్కసారి ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి ఆలోచించండి దయచేసి. మనం ఏం మాట్లాడుతున్నాం? ఒక ముఖ్యమంత్రి స్థాయి నాది. నేను ఇలా మాట్లాడవచ్చా? నేను డేటా మీద కదా మాట్లాడేది, నేను ప్రూఫ్స్ పెట్టి కదా మాట్లాడేది అన్న విషయాన్ని మర్చిపోయి ఈరోజు ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, మాట్లాడి నవ్వుల పాలవ్వడం. దయచేసి మీకు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, ముఖ్యమంత్రి స్థాయిని ఇంకా దిగజార్చకండి. మాట్లాడితే డేటాతో మాట్లాడవలసిన ఆ మాటలు అంటే రిలవెంట్ టాపిక్ని మాట్లాడండి, కానీ ఇర్రిలవెంట్ టాపిక్లకు వెళ్ళకండి. అది కరెక్ట్ కాదు. అది కూడా ఇట్లాంటి విషయాలు ఆపేయండి. ఇది నెరి చిల్లర చేస్తుంది. ఏది ఇది చిల్లర చేస్తుంది. దీన్ని ఆపేయండి. మీ వాళ్ళని పంపించడం, ఇట్లా ఒకటి హోర్డింగ్లు పెట్టించడం, ఫ్లెక్సీలు పెట్టించడము, ప్లెకార్డులు పెట్టించడము, ఇవి ఆపండి. ఇవి ప్రజలు చూసి సినిమాలలోనే ఉన్నారు. అర్థం చేసుకోలేరా? ఒక్కసారి సీరియస్గా ఆలోచించి ప్రజలకి మంచి చేయడం గురించి మాట్లాడండి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడండి. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 గురించి మాట్లాడండి. సూపర్ 6 2.0 గురించి మాట్లాడండి. అంతేగాని వేరే విషయాల గురించి మాట్లాడడం ఆపేయండి. ఈ విషయం మీద తప్పకుండా మీరు ఒక లైక్ కొట్టండి. వీడియో ఒక లైక్ అనేది చేస్తే వీడియో అనేది వైరల్ అవుతుంది, జనాలందరికీ వీడియో చేరుతుంది, నిజాలు ప్రజలందరి దాకా చేరుతాయి. కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలు ప్రజలకు ఇచ్చారా లేదా ప్రజలకు కేవలం మోసం ఇచ్చారా అన్న విషయం మీద తప్పకుండా ఒక కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.